నమస్తే, నా పేరు వంశీ. జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో చాలా కీలకమైన అంశాన్ని చర్చిస్తున్నాం. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే పనిచేస్తున్నాయా? ప్రజాస్వామ్యం పేరిట అరాచకాలు సృష్టిస్తున్నాయా? తమిళనాడు సర్కార్ తీరు చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుప్పరం కుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపం వెలిగించుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పినా స్టాలిన్ ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోంది. ఆందోళనకు దిగిన హిందూ సంఘాల నాయకుల్ని తీవ్రంగా అణిచివేస్తోంది. మరి ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? వీటిని చెక్ పెట్టడం ఎలా? తమిళనాడు ప్రభుత్వం తీరు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై ప్రజల హక్కులు, సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేయాల్సిన డీఎంకే మెజారిటీ ప్రజల సాంస్కృతిక హక్కులను, రాజ్యాంగ హక్కులను చేజేతులా కాలరాస్తోంది. తిరుప్పరం కుండ్రం ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించే విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన స్టాలిన్ సర్కార్ పంతానికి పోవటమే ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. మధురై సమీపంలోని ప్రాచీన మురుగన్ ఆలయం వద్ద కొండపై కార్తీక దీపం నిర్వహించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ ఇటీవల పూర్తి క్లారిటీ ఇచ్చింది. జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకే రామకృష్ణన్ల బెంచ్ అంతకుముందు సింగిల్ జడ్జ్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించింది. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. మదురై బెంచ్ కొండపైనున్న రాతి స్తంభం మీద దీపం వెలిగించే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ ఆదేశం స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. అలాగే హిందూ సంఘాలు దీన్ని తమ ప్రాచీన సంప్రదాయానికి లభించిన విజయంగా భావించి ఆనందం పంచుకున్నాయి. కార్తీక మాసంలో దీపం వెలిగించేందుకు అనుమతించాలని, ఈ విషయంలో తమను అడ్డుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వాలని హిందూ మున్నని వంటి సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. అలాగే అక్కడ గతంలో కార్తీక దీపోత్సవం ఎలా నిర్వహించుకునేవారు, అందుకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించి తమ హక్కును ఆ విధంగా సంపాదించుకున్నారు. దీంతో జస్టిస్ స్వామినాథన్ ఆ ప్రదేశంలో దీపాలు వెలిగించొచ్చని, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని ఆదేశించారు. దానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం, ఆలయ నిర్వహణ బోర్డు, వక్ఫ్ బోర్డు, దర్గా నిర్వాహకులు అప్పీళ్లు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తీర్పుతో విభేదిస్తూ తమిళనాడు ప్రభుత్వం డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. అయితే మదురై డివిజన్ బెంచ్ ఆ అప్పీళ్లను కొట్టివేసి ప్రభుత్వం చెప్పిన లా అండ్ ఆర్డర్ సమస్యలు కల్పిత భయాలు మాత్రమేనని, అవి సమాజంలో అపనమ్మకాలు పెంచుతాయని విమర్శించింది. అంతేకాదు ఇది ప్రభుత్వమే చేస్తున్న రాజకీయం అని కూడా అనుమానిస్తూ అభివర్ణించింది. ఆలయ ఆస్తిలో భాగమైన ద్వీపస్తంభంపై ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించాలని ఆదేశించింది. భక్తుల రద్దీని నియంత్రించాలంటే అవసరమైతే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ సలహా తీసుకోవాలని సూచించింది. దర్గాకు దీపస్తంభంతో సంబంధం లేదని, వక్ఫ్ బోర్డుకు ఈ విషయంలో లోకస్ స్టాండీ లేదని క్లారిటీ ఇచ్చింది. మదురై జిల్లా కలెక్టర్ ఈ ఈవెంట్ని పర్యవేక్షించాలని కూడా ఆదేశించింది. దీంతో హిందూ సంఘాల్లో ఆనందం వ్యక్తమైంది. ఇక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా తమిళనాడు ప్రభుత్వం గౌరవించలేదు. ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైఖరిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మైనారిటీల మెప్పు పొందేందుకు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై హైకోర్టు తీర్పును ప్రశంసిస్తూ డీఎంకేను హిందూ వ్యతిరేక పార్టీగా విమర్శించారు. అటు ఏఐఏడీఎంకే, ఇతర అపోజిషన్ పార్టీలు కూడా స్టాలిన్ సర్కార్ తీరును తప్పుబడుతున్నాయి. నెటిజన్లు సైతం స్టాలిన్ హిందూ కల్చర్ని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (1920లోనే అక్కడి సివిల్ కోర్టు కొండలో చాలా భాగం ఆలయానికి చెందిందని నిర్ధారించింది. ఆ విధంగా అక్కడ గతంలోనే దీపాలు వెలిగించే సంప్రదాయం ఉండేది. కానీ ఇటీవల ప్రభుత్వ కుట్రలో భాగంగా నిలిపివేశారని హిందూ భక్తులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ స్వామినాథన్కు దురుద్దేశాలు అంటగట్టిన విషయంలో కూడా డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. జడ్జికి ఆ విధంగా దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని హితవు పలికింది. అయినా స్టాలిన్ సర్కార్ మాత్రం హిందూ వ్యతిరేక వైఖరితోనే ముందుకు వెళ్తోందంటున్నారు హిందూ సంఘాల నాయకులు.
ఈ క్రమంలో తెలంగాణలో విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ తీసుకుంటున్న చొరవను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆలయాల ఆస్తుల పరిరక్షణ కోసం ఆమె ఏడాదిన్నరగా ఉద్యమాలు చేస్తున్నారు. వందల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓల్డ్ సిటీలోని పలు ఆలయాల భూములపై పోరాడి విజయం అందుకున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కూడా అక్కడి ఆలయాల్లో జరుగుతున్న హిందూ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ప్రజలంతా గొంతెత్తాల్సిన అవసరం ఉందంటున్నారు యమునా పాఠక్. ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలను కాపాడుకోకపోతే తమిళనాడులో జరుగుతున్నట్టే ఇతర రాష్ట్రాల్లోనూ హిందూ వ్యతిరేక విధానాలు అమలు చేసే దుస్థితి దాపురిస్తుందని హెచ్చరిస్తున్నారు. ముస్లిం ఓట్ల కోసం మెజారిటీ ప్రజల సెంటిమెంట్లను మంటగలుపుతున్న వైనాన్ని ప్రజలంతా ఖండించాలని కోరుతున్నారు యమున. ఇక ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తున్న స్టాలిన్ సర్కారుకు ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? న్యాయం చెప్తున్న కోర్టు తీర్పులనే ప్రశ్నిస్తున్న స్టాలిన్కు జడ్జిలు, మేధావులు, ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో చూడాల్సి ఉంది.